ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి పలు కీలక అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలను వివరించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం ప్రజాభవన్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు పూర్తయిన విభజన అంశాలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇరు రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి పలు కీలక అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలను వివరించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం ప్రజాభవన్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పూర్తయిన విభజన అంశాలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇరు రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి పలు కీలక అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలను వివరించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం ప్రజాభవన్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు పూర్తయిన విభజన అంశాలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇరు రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఈ రోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఇరు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపైన చర్చించబోతున్నారు. ప్రజాభవన్లో ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ఇటు పక్కన ఇప్పటికే చంద్రబాబు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక అధికారులు కూడా ఎటువంటి ప్రెజెంటేషన్స్ తో సిద్ధంగా ఉన్నారు? ఎస్ రాధిక, సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు సమావేశం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు సమాజం అంతా కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నటువంటి సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంకా ఆస్తులు, అప్పుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చాలా సంస్థలు ఇంకా పరిష్కారం కాకుండా పోయిన సందర్భం కనబడుతుంది. గత ప్రభుత్వాలు ఈ విభజన సంబంధించిన అంశాల్లో ఆచితూచి వ్యవహరించడంతో అవి చాలా మట్టుకు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత విభజన సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోవాలి, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. అందుకో భాగంగా విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు కేంద్రం నుండి వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ కేంద్రం నుండి వచ్చేటువంటి అనేకమైనటువంటి అంశాల్లో కూడా అటు తెలుగు రాష్ట్రాలకు చేరే విధంగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన. ఎందుకంటే విభజన సమస్యల పరిష్కారం కోసం విభజన చట్టంలో అనేక అంశాలు తెలంగాణకి ఇచ్చింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు కలిసి కూడా ఈ విభజన సమస్యలు పూరించుకొని కేంద్రం నుండి వచ్చేటువంటి ప్రత్యేక గ్రాంట్స్ కానీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు విభజన చట్టంలో ఏముందో దాన్ని కలిసికట్టుగా ముందుకు పోలే లక్ష్యంగా ఈ యొక్క పునాది పడబోతుంది. ప్రధానంగా 9-10 షెడ్యూళ్లు అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొంత ఉద్యోగుల విభజన ఉంది, కొంత ఆస్తులు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి. వీటన్నిటి కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అటు తెలుగు ప్రభుత్వము, అటు విధంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కనబడుతుంది.